చిన్ని 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 ఆశలు నాలో రేగినే చిరు 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 చిందులు మనసే వేసెనే చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే తొలి చూపు నీ పైనే తొలి పలుకు నీతోనే తొలి అడుగు నీ కై సాగెనే హో 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 తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే ఈ మాట నాలో దాగెనే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే I love you I love you I love you అంటే ఇలా ఇవ్వు హాయ్ హలో వెల్కమ్ టు అడ్జస్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం కానీ ఈ సెట్ ని ఇంకా అద్భుతంగా అంగరంగ వైభవంగా అలంకరించడానికి వచ్చేస్తున్నారు. ఫస్ట్ ఎవరు వస్తున్నారు? ఫస్ట్ రాబోతున్న కపుల్ రాజు అండ్ ఝాన్సీ గారు. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. బాగున్నారండి ఇద్దరు, ఈడు జోడు చాలా అద్భుతంగా ఉంది. ఎన్నిలైంది పెళ్ళి? 5-6 years అవుతుంది. 6 years. 6 years అవుతుంది. లవ్ కమ్ మ్యారేజ్. మీరు మూడు లైన్లు చెప్పాలండి మీ ఆయన గురించి. మీ ఆయన పేరు, మీ ఆయన ఎక్కడ పని చేస్తున్నాడు, మీకు ఎన్నేళ్ళు అయింది పెళ్ళి, ఓకేనా? కానీ అది నార్మల్ గా చెప్తే బాగుంటది కదా. ఏం చెప్పిద్దాం? వంకాయ్. వెరీ గుడ్. రెడీ ఝాన్సీ గారు 1 2 3 గో. మా ఆయన పేరు రాజు వంకాయ్. ఆయన మెక్డొనాల్డ్స్ టోలీచౌకి బ్రాంచ్ లో మేనేజర్ గా జాబ్ చేస్తారు. వంకాయ్. నన్ను చాలా 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 ప్రేమగా చూసుకుంటారు. వంకాయ్. వంకాయ్. ఇప్పుడు మీరు టెంకాయ్. కమాన్ ఝాన్సీ గారి గురించి దగ్గర ఎందుకంత దూరం వెళ్ళిపోతున్నారు? మా వైఫ్ పేరు ఝాన్సీ టెంకాయ్. ఆవిడ ఇదివరకు జాబ్ చేసేది, ఇప్పుడు హౌస్ వైఫ్ గా ఉంటారు. టెంకాయ్. ఇప్పుడు నన్ను ప్రేమిస్తూ ఉంటుంది. టెంకాయ్. బాగుందబ్బా. వెంకాయ్ టెంకాయ్ లవ్ స్టోరీ. ఆల్ ది బెస్ట్ ఝాన్సీ గారు, ఆల్ ది బెస్ట్ రాజు గారు. ప్లీజ్ టేక్ ఏ పోడియం. నాగరాజ్ గారు, శ్రీదేవి గారు వస్తున్నారు. వీళ్ళకి తెలీదు వాళ్ళు ఎంత టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతున్నారు. లెట్స్ వెల్కమ్ నాగరాజు అండ్ శ్రీదేవి గారు. కొట్టినా దుట్టినా తాళి బొట్టు కొట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. హలో హాయ్ వెల్కమ్ టు మోంజీ మోగుడ్స్. ముందుకు వచ్చేయండి. మీ ఆయన గురించి మీరు 3 స్టేట్మెంట్ చెప్తారండి. మీ ఆయన పేరు చెప్తారు, మీ ఆయన ఎక్కడ పని చేస్తున్నారో చెప్తారు, మీకు ఎన్నేళ్ళు అయింది పెళ్ళి చెప్తారు. ప్రతి స్టేట్మెంట్ తర్వాత కాయ్ రాజా. ఇక్కడ నాగరాజు కాకపోతే కాయ్ రాజా అనాలి. కోయి రాజా అంట. కోయి రాజా. రెడీ 1 2 3 స్టార్ట్. మా ఆయన పేరు నాగరాజు కాయ్ రాజా. మా ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కోఆర్డినేటర్ గా పనిచేస్తాడు. కాయ్ రాజా. ఇంకా మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. కాయ్ రాజా. కాయ్ రాజా. ఓకే, మీరు ఇప్పుడు కాయ్ రాజా కాబట్టి ఈవిడేమవుద్ది? రాణి. కాయ్ రాణి. అంతే. మా ఆవిడ పేరు శ్రీదేవి. కాయ్ రాణి. అది కావాలా? ఇంకా తను హౌస్ వైఫ్ అండి. కాయ్ రాణి. కాయ్ రాణి. నెక్స్ట్ ఎంతమంది పిల్లలు? ఒకే పాప. ఓకే పాప. 5 years అవుతుంది పెళ్ళయి. కాయ్ రాణి. సూపర్, ఆల్ ది బెస్ట్. బాగా పార్టిసిపేట్ చేయాలి అండ్ గెలుచుకోవాలని కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు తెలుసా? ఎవరు వస్తున్నారు? అరే 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 పోరా వెళ్ళిపో. ఏంటి అరే 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 వెళ్ళిపోతారా? నీకు ఎవరు అర్థమైంది రెడ్డి ఇట్లా ఇట్లా అంటే? రజనీకాంత్. అదే రజనీకాంత్ గారు వచ్చేస్తున్నారు శ్రీలక్ష్మితో పాటు.
సిక్కినాడు సూర్యుడు పిల్లగాని నవ్వుల్లో నక్కినాడు సెందూరుడు నవ్వలేని సూపుల్లోన ఏదో గుట్టుంది చూడలేని నవ్వుల్లోన ఏదో పెట్టుంది రజనీకాంత్ గారు వెల్కమ్ అండి. వెల్కమ్ శ్రీలక్ష్మి గారు. వెల్కమ్ టు మొండిమగుడు పెంకి పెళ్ళాం. సో అందరిని అడిగే క్వశ్చన్ అదే, మీరెందుకు ఈ ఎపిసోడ్ టైటిల్ గెలుచుకోవాలి లేకపోతే గెలుస్తాం అనుకుంటున్నారు? వైఫ్ అనేది విన్నింగ్ ఇన్స్పిరేషన్ ఆఫ్ ఫర్ ఎవర్ అండి. విన్నింగ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవర్. WIFT. హస్బెండ్ అంటే అట్లాంటివి ఏం లేవు కదా? ఉన్నాయండి. హెల్పింగ్, అండర్స్టాండింగ్, షేరింగ్, బిలీవింగ్ అండ్ నెవర్ డిమాండింగ్. అంటే మీ ఆయన గురించి 3 ముక్కలు చెప్పుకుంటూ లాస్ట్ కి చపాతి. మా ఆయన పేరు రజనీకాంత్ అండి. చపాతి. మా ఆయన 2-wheeler బిజినెస్. చపాతి. అండ్ మాకిద్దరు పిల్లలండి. చపాతి. మీ ఆయనలో బాగా నచ్చిన క్వాలిటీ? మా ఆయన నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఆయన బాగా చూసుకోవడము. చపాతి. అది మళ్ళా పూరి. పూరి ఎట్లా అంటారు? ఎట్లుంటది పూరి? మాకు పెళ్ళయి 7 సంవత్సరాలు అయింది. పూరి. మాకు 2 బాబులు. పూరి. మా మిస్సెస్ కూడా జాబ్ చేస్తుంది. పూరి బిజినెస్. ఓకే, వెరీ గుడ్. బాగుంది. ఏం పని చేస్తున్నారు? ఎక్కడ జాబ్ చేస్తున్నారు? యాజ్ అకౌంటెంట్ పని చేస్తుంది. వెరీ నైస్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. మీరు గెలవాలని కోరుకుంటున్నాం. గివ్ దెమ్ టఫ్ కాంపిటీషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రౌండ్స్ లో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రౌండ్ ఏంటది? చిత్రం చెప్పే జోష్యం. చిత్రం అయితే ఇక్కడ వైఫ్ వస్తుంది, చక్రం తిప్పుతుంది. హస్బెండ్ గురించి, వైఫ్ గురించి, మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ గురించి ఆ చక్రం ఏంటో చెప్పేస్తుంది. లెట్స్ స్టార్ట్ విత్ ఝాన్సీ గారు. వచ్చేయండి. ఏం లేదు, ఇప్పుడు సుచ్చి రెడీ. నువ్వు ఇప్పుడు రవితేజ క్యారెక్టర్ వెళ్ళిపో. రఫు ఏయ్ నిన్నేనే ఇట్లా ఏంటి పోజు? ఏంటి కమిషనర్ కూతురు అని టెక్క మీ అంటావేంటి? సిటీకి కమిషనర్లు ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, కానీ రాజుగాడి ఇక్కడ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ రావమ్మ బంగారమ్మ రావమ్మ. ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో వీధిలో కృష్ణయ్య దేవదాస. ఏదైనా చేస్తారంట, మీరు ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు దేవదాస్ అంటే పారు కోసం ఏమన్నా చేస్తాడు. ఇప్పుడు మనకు ఒక ఛాలెంజ్ అన్నమాట. మీకు ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు మీరు మీ ఆవిడ కోసం డిప్స్ కొట్టాలి. 1 2 3 19 20. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ వచ్చేయండి రజనీకాంత్ గారు, వచ్చేయండి శ్రీలక్ష్మి గారు. రా బాబాయ్, నువ్వు రావాలి. నిజాలు చెప్పాలి. ఇప్పుడు తెలిసిపోయింది మా అందరికి నీ గురించి. లేడీస్ టైలర్ అంటే బేసికలీ లేడీస్ తో ఎక్కువ కనెక్షన్ ఉంటుంది కదా. మీరు ఎలా వెళ్ళండి, మా మర్దలు అందరు ఉన్నారు. ఒక్కసారి మీరు ఇట్లా మీ ఆవిడ లేదు పక్కన సైట్ కొట్టుకుంటా అలా ఒక చక్కెర వేసుకుని రండి. హాయ్, ఏం పేరండి మీ పేరు? మా ఆవిడ లేదండి, చెప్పారు పర్వాలేదు. లేదు, మా ఆవిడ ఇంట్లో ఉంది. పర్లేదు, ఇప్పుడు మనం ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. అయ్యో, ఆవిడ వచ్చిందా? అయిపోయిందా? నడు మరి వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఫస్ట్ రౌండ్ లో మార్కులు కూడా మీకు పడ్డాయి, కొన్ని సీక్రెట్ మార్కులు అనమాట. సో అవి ఎప్పుడు హెల్ప్ అవుతాయి? లాస్ట్ కి థర్డ్ రౌండ్ లో ఒక ఎలిమినేషన్ ఉంటది అనమాట. ముగ్గురులకి వెళ్ళి ఉట్టి ఇద్దరు కపుల్సే ఆడతారు లాస్ట్ రౌండ్. అప్పుడు ఈ స్కోర్లు ఎఫెక్ట్ కి వస్తాయి. సీక్రెట్ మార్క్స్ పడిపోయాయి. సెకండ్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ మ్యూజికల్ రొమాన్స్. వచ్చేసాం సెకండ్ లోకి. ఫస్ట్ సెగ్మెంట్ లో మనం ఏ టాస్క్ ఇస్తే బాగుంటుంది? ఫస్ట్ మోస్ట్ రొమాంటిక్ లిఫ్ట్ పెట్టేద్దామని నేను ఫిక్స్ అయ్యా. ఓకేనా? రెడీ, మ్యూజిక్ స్టార్ట్. ఫస్ట్ కపుల్ కి మాత్రం 300 పాయింట్స్. సెకండ్ కపుల్ కి సేమ్ పోజ్ ఇచ్చారు ఫస్ట్ కపుల్ లానే, కానీ కొంచెం అవును బరువు ఉన్నారండి, అది అర్థమైంది. అందుకే ఒక 100 మార్కులు తక్కువ చేసాం అంతే, 200 పాయింట్స్. కానీ ఏం పర్లేదు, నెక్స్ట్ 2 సెగ్మెంట్స్ ఉన్నాయి కదా. ఈసారి అయితే మా అక్క బావకి 100 పాయింట్స్. రెడీ, ఇప్పుడు సెకండ్ సెగ్మెంట్ ద మోస్ట్ రొమాంటిక్ హగ్. మ్యూజిక్, సెకండ్ సాంగ్. రాజు అండ్ ఝాన్సీ గారు, సో సారీ అండి, ఫస్ట్ రౌండ్ కంటే ఈసారి తగ్గింది. 300 పాయింట్స్. సెకండ్ కపుల్ మీకు ఎంత వస్తుందని అనుకుంటున్నారు? హగ్ బాగానే ఇచ్చారా? ఇన్వాల్వ్ అయ్యారా? అందుకే 300 పాయింట్స్. వాళ్ళకి 300 ఇస్తుంది కాబట్టి మళ్ళీ మీకు కూడా అంతే స్కోర్ వచ్చింది. 300 పాయింట్స్. థర్డ్ సాంగ్.
ఓకే ఫస్ట్ అండ్ లాస్ట్ 300 పాయింట్స్. ఈ రౌండ్ లో హానెస్టీ, నిజాయితీ మీ ఇద్దరి మధ్యలో ఎంత ఉందో తెలుసుకుంటామండి. అండ్ ఆ రౌండ్ పేరే కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. సో లెట్స్ స్టార్ట్ దిస్ రౌండ్ విత్ మిస్టర్ అండ్ మిస్సెస్ ఝాన్సీ గారు. వచ్చేయండి. రైట్, ఒక్కసారి మీ కళ్ళు కళ్ళు కాంటాక్ట్ అయిపోండి. కళ్ళు కళ్ళు చూసుకుంటున్నారు కదా. ప్రపంచంలో ఏది జరిగినా, ఏ తుఫాన్ వచ్చినా, ఏ హుడుహుడు సైక్లోన్ వచ్చినా ఆ చూపు మాత్రం అటు ఇటు కదలొద్దు. లెట్స్ స్టార్ట్. రెడీ? ఝాన్సీ గారు, మీ ఇద్దరు షాపింగ్ కి వెళ్ళినప్పుడు, షాపింగ్ వెళ్ళారా? షాపింగ్ కి వెళ్ళినప్పుడు మీ ఆయనకు నచ్చిన శారీ, మీ ఆయనకు నచ్చిన డ్రెస్ మీరు వద్దు అని చెప్పడం కానీ, సో ఏదైనా మీ వారికి నచ్చింది మీకు నచ్చకపోవడం అలాంటిది ఏమైనా జరిగిందా? ఏ సందర్భంలో జరిగింది? తనకి కోపం చాలా ఎక్కువ అండి. కోపం వల్ల మిమ్మల్ని ఎప్పుడైనా హర్ట్ చేశారా? దీనికంటే ముందు చోట ఛాంపియన్ గేమ్ షోకి వచ్చాము. ఫస్ట్ సెలక్షన్కి వచ్చినప్పుడు మేము సెలెక్ట్ అవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ సెలక్షన్స్కి వచ్చాము. సెకండ్ రౌండ్ వరకు వెళ్ళి డ్రాప్ అయ్యాడు అనమాట. అయితే బాబు బయటకు వచ్చాక తనని తిడుతున్నాడు, బాబుని తిడుతున్నాడు. సారీ డాడీ, సారీ, నేను ఇంకోసారి మాట్లాడతాను. తన లెగ్ పట్టుకొని అడిగాడు అనమాట, రిక్వెస్ట్ చేశాడు మా బాబు. ఆయన తన లెగ్ తోసేసి బాబుని అక్కడ వదిలేసి బైక్లో వెళ్ళిపోయాడు. ఏంటి మీ అబ్బాయిని పట్టుకొని అలా కాలుతో నొక్కేసి? హైట్స్ ఆఫ్ దారుణం మరి అండి. ఇంత కోపం ఉండకూడదు కదండి. యాక్చువల్లీ ఆ టైంలో ఆ ప్రాబ్లమ్స్ అలాంటిదండి. ఎందుకంటే నేను చేసే జాబ్ అలాంటిది. ఆ తర్వాత నేను కూడా బాధపడ్డా. నేను ఫస్ట్ ప్రేమించేదంటే మా లక్కీ, ఆ తర్వాతనే మా ఊరు. ఇప్పటికి కూడా బాధగానే ఉంది, ఎందుకంటే మా బాబు ఏడవడం నాకు ఇష్టం లేదు. ఝాన్సీ గారు, మీరు ఏం కోరుకుంటున్నారు? ఇది చిన్న తప్పు కాదండి. అకార్డింగ్ టు తను బాబు రావాలి, కనిపించాలి, తను పార్టిసిపేట్ చేయాలి అనే ఎమోషనల్లో అలా చేశారు. బట్ యాక్చువల్గా అయితే తనని నన్ను చాలా చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇప్పటికీ మా ఇంట్లో వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయలేదు. వీళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేసినట్టు చేశారు. బట్ ఇప్పటికీ మమ్మల్ని ఎవరు పట్టించుకోరండి. మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎవరు రారు. ఈవెన్ నేను డెలివరీ అయితే కూడా తను ఒక మదర్లా చేశారు నా హస్బెండ్. ఏమండి, ఇప్పుడు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కాదండి, మీకు మీ భర్త సపోర్ట్ ఉందా? అవునండి. దీనికి మీ ఆవిడని ఎలా బెటర్ ఫీల్ చేయాలి? నేను ఫ్యామిలీని మిస్ చేసుకోలేను, నిన్ను మిస్ చేసుకోలేను. ఎందుకంటే కన్నందుకు వాళ్ళ రుణం, తర్వాత పెళ్లి చేసుకున్నందుకు నీకు కూడా నేను నీలో సగభాగాన్ని నేను ఎప్పుడు ఎల్లకాలం ఉండేది. నువ్వు నా బాధ్యతలన్నీ నీకు సగం, ఏదైనా కూడా అందులో సగభాగం నీది ఉంటుంది. నన్ను కూడా అర్థం చేసుకోవాలి. నీకు ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎప్పటికీ నేను జీవితాంతం చూసుకుంటున్నాను. సూపర్. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి, దగ్గరకు వచ్చేయండి. మీరు దగ్గర రావాలి. సో ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు. మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు సో మీ ఆయనకి నచ్చింది మీరు తీసుకోకపోవడం, ఆయన నచ్చింది మీకు నచ్చకపోవడం ఎప్పుడైనా జరిగిందా? ఇది కూడా కంప్లైంట్ చెప్తే మీ వారు ఏమంటారో అని మీరు ఫీల్ అవుతున్నారా? లేదు. ఓపెన్ యువర్ హార్ట్ అండ్ టాక్. ఏం లేదండి, అంతే. జస్ట్ కోపం. దేనికి? త్వరగా కోపం వస్తుంది. చెప్పేది కంప్లీట్గా వినరు. వినకుండా త్వరగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఏమీ చేయరు, అరుస్తూ బయటకు వెళ్ళిపోతారు. సార్ మీరు చెప్పండి, మీ ఆవిడ ఏం చేస్తే కోపం వస్తుంది మీకు? ఎప్పటికీ గట్టిగా మాట్లాడుతుందండి. నాకు గట్టిగా మాట్లాడడం, ఏడవడం ఇంట్లో అది నాకు నచ్చదు. నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వీళ్ళ ముఖంలో హ్యాపీనెస్, నవ్వు ఉంటే మాత్రం నేను ఎప్పటికీ బాగుంటాను. సార్ ఏమంటున్నారంటే మీరు అరుస్తారని ప్రాబ్లం అవుతుంది అంటున్నారు. సో మీరు ఫ్యూచర్లో అరవకుండా, లేకపోతే కొంచెం మెల్లగా మాట్లాడుకుంటే ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఆ ప్రామిస్ చేస్తారా? చేయండి, ఇదే టైం చెప్పండి. కాదు, నేను ఇన్ని రోజులు నిన్ను గట్టిగా మాట్లాడి ఇంట్లో నిన్ను బాధ పెడితే చాలా చాలా సారీ. నీకు పైన నీకు నచ్చినట్టుగా నెమ్మదిగానే మాట్లాడతాను. సూపర్, వెరీ నైస్. ఓ బెలూని బర్స్ట్ చేయండి, ఇంకా కొంచెం దగ్గర అయిపోండి. సో మెల్లగా నవ్వు వస్తుంది చూడండి, మీ ఫేస్ లో దగ్గర అవుతున్నారనే ఆ సంతోషం చూడండి.
వెరీ నైస్. కమ్ ఆన్ నెక్స్ట్. రాజు గారు, మీ ఆవిడ మీద మీకు తట్టుకోలేనంత ప్రేమ వచ్చినప్పుడు మీరు ముద్దుగా ఏమని పిలుస్తారు? ఆవిడ కోసం ఏం చేస్తారు? ఎక్కువ సంతోషం వస్తే జాను అని. జాను? జాను అన్న మీరేమని పిలుస్తారండి? కన్నయ్య. కన్నయ్య జాను. ఒక బెలూన్ ని బర్స్ట్ చేసి దగ్గర అయిపోండి. రైట్. సో ఫైనల్ గా ఒకటే బెలూన్ ఉంది కాబట్టి బా జీవితాంతం నేను నీ తోడుంటా, మన లక్కీ కోసం నీ కోసం నా ప్రాణాల వరకు తెగించి నేను మీతో మిమ్మల్ని కాపాడుకుంటా, మిమ్మల్ని సంతోషంగా ఉంటా అని చెప్పాలంటే నీ భాషలో నీ స్టైల్లో ఎలా ప్రామిస్ చేస్తావు? జాను, రియల్లీ సారీ. మీ వాళ్ళ నుంచి దూరం చేసి నిన్ను నేను బాధ పెట్టిన. కానీ నా ప్రెషర్ వల్లనే తప్పు, నా జాబ్ ప్రెషర్ వల్ల తప్పితే నేను ఏదో మనస్ఫూర్తిగా నేను బాధ పెట్టాలని నాకు ఎప్పుడు అనిపించలేదు. ఇంకెప్పుడు బాధ పెట్టదు. నా లక్కీ అంటే ఇప్పటికీ నేను బాధగానే ఉన్నాను. కానీ నేను నువ్వు చెప్పుకుంటూ నేను చెప్పుకోను, అంతే తేడా. కానీ నేను ఇంకెప్పుడు హర్ట్ చేయనని, బాధ పెట్టాను. ఒకవేళ నాకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నేను బాధపడితే తప్పితే నా బాధను మీ మీద ఎప్పుడు కోప్పడను. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నా. అయ్యో ఝాన్సీ గారు ఏడవకండి, ప్రామిస్ చేశారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. జీ తెలుగు తరపు నుంచి మనస్ఫూర్తిగా వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ సంతోషంగా కలకాలం ఇలానే ఉండాలండి. నెక్స్ట్ మిస్టర్ అండ్ మిస్సెస్ నాగరాజు గారు వచ్చేది. మిస్టర్ అండ్ మిస్సెస్ నాగరాజు గారు, ఎట్లండి? ఎన్ని ఇయర్స్ అయిందండి పెళ్ళి? 5 years. ఓకే. కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్. రెడీయా? మీ ఆవిడ ఊరు వెళ్ళినప్పుడు మీరు మా ఆవిడ ఊరు వెళ్ళిందో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడం ఆలోచించు, అది వస్తుంది. కానీ మీ ఆవిడ ఇక్కడ గొడవ పెట్టుకుంటదని చెప్పకుండా మానేకు, నిజం రావాలి. నిజం చెప్పాలంటే అబద్ధమే అది. ఎందుకంటే తను వెళ్తే అసలు వెళ్ళడం ఎక్కువ రోజులు ఉండడం అనేది కానిపనేది. తను వెళ్ళింది అంటే నేను ఎప్పుడు వస్తామని అడుగుతుంటాను. అంటే ఎప్పుడు వస్తామంటే మనం జాగ్రత్తగా ఇల్లు నీట్ చేసి పెట్టుకోవడానికి. ఇల్లు నీట్ గా అవసరం ఉండదు. ఎందుకంటే తను నన్ను విడిచి తను ఉండలేదు, తను విడిచి నేను ఉండలేను. సరే ఏమండి మీరు చెప్పండి, ఆ ఫీలింగ్ మీ ఆయనలో ఉందా? నన్ను వదిలేసి ఉండరు, వదలకుండా ఉండరు. ఆయన వదలకుండా ఉండలేడా? వదిలేసి ఉండలేడా? వదలకుండా ఉండరు. నేను కావాలి. ఎందుకు అంటారు? ఆయన అనుకున్నా కానీ అంత లేదు, కానీ కొంచెం ఉన్నా కానీ ఆయనకు నేనంటే ఇష్టం, ప్రాణం. మీ ఆయన అంటే మీకు ఎందుకు అంత ఇష్టం అండి? మీకోసం ఏమైనా సాక్రిఫైస్ కానీ అవుట్ ఆఫ్ ది వే కానీ ఏమైనా చేశారా? సో నాగరాజు గారు, మీ ఆవిడ ఎందుకు ఫీల్ అవుతుంది, ఏం ఫీల్ అవుతుంది అనేది మీరు ఏదో జరిగింది, ఏదో గుర్తొచ్చింది మా అక్కకి. ఏమైంది? ఏం గుర్తొచ్చింది? ఏం జరిగింది? ఎందుకంటే ప్రతిదీ నేను చాలా సార్లు చెప్తాను, నాకు కావాల్సిన తనకు చాలా సార్లు చెప్తాను, కానీ తను చేయలేకపోతుంటుందని బాధ. తను నేను ఏదైనా అడిగిన అనుకోండి, తను ఇలా కావాలి, అలా కావాలి, ఇలా మారు, అలా మారు అంటే తను మారలేకపోతున్నాను అన్న బాధతోటి తనకి ఇప్పుడు బాధ అనిపిస్తుంది. సో ఎందుకు తను చెప్పింది మీరు ఎందుకు మారలేకపోతున్నారు? అంటే నేను పెరిగిన వాతావరణం ఊర్లో పుట్టి పెరిగాను. ఓకే. దానివల్ల ఇప్పుడు సిటీకి వచ్చేసరికి నాకు అంత ఆయన అనుకున్నలాగా లేకపోతున్నాను. ఓకే. ఓ బెలూన్ బర్స్ట్ చేసి దగ్గర కండి ఫస్ట్. మీరు ఎప్పుడన్నా మీ ఆవిడకి సారీ చెప్పాల్సి వచ్చిన సందర్భం? చెప్తూనే ఉండాల్సిందండి, సారీ చెప్తేనే కదా. క్షమించలేని తప్పు ఏదైనా చేశారా? క్షమించలేని తప్పు అంటే నిజం చెప్పాలంటే ఒకటేనండి, తనను వాళ్ళ ఊరికి పంపించకపోవడం, ఎక్కువ రోజులు తను అక్కడ ఉంచకపోవడమే. ఎందుకంటే తనకు ఉండాలనిపిస్తుంది అక్కడ వాళ్ళ ఊర్లో. అదే చాలా మటుకు తను బాధపడేది కూడా. చాలా సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నా అనిపిస్తలేదు? సెల్ఫిషేనండి. అంటే అమ్మ నాన్న కదా, చిన్నప్పటి నుంచి కని పెంచారు, ప్రేమతో చూసుకున్నారు, పంపిస్తారు, అదేం లేదు. కానీ ఎక్కువ రోజులు ఉండదు ఎవరన్నట్టు. వాళ్ళు వచ్చి మా దగ్గర నాకేం ప్రాబ్లం లేదు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండాలంటారు. అవునా? ఓకే. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి, దగ్గర వచ్చేయండి. వెరీ నైస్. నాగరాజు గారు, ఎప్పుడైనా మీ పేరెంట్స్ ని మీ ఆవిడ సరిగ్గా చూసుకోవట్లేదు అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అవుతూ ఉంటుందండి.
అవుతుంటుంది. ఎలాంటి చేంజెస్ కావాలి అకార్డింగ్ టు యువర్ ఫ్యామిలీ? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలా చేంజ్ అవుతే బాగుండు అని మీకు అనిపిస్తుంది? ఎందుకంటే నాకున్నది అమ్మ ఒక్కతేనండి, నాన్న లేరు, చిన్నప్పుడే చనిపోయారు. సో అమ్మను ఎట్టి పరిస్థితుల్లో ఎవరికైనా తల్లి మీద ఉండే ప్రేమ వల్ల తనను కొద్దిగా జాగ్రత్తగా తనను పిలిచే పద్ధతిలో మర్యాదగా ఉండాలి. అది లేదు అని అంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది. సో తనను కొద్దిగా మర్యాద చూసుకొని తనతో కొద్దిగా ఇంకెక్కువ ప్రేమగా ఉందనుకోండి. మీకు అనిపిస్తుందా అండి ఎప్పుడన్నా నాకంటే వాళ్ళ అమ్మకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, పెళ్లి తర్వాత నన్ను చూసుకునేది ఉంది, నేను చెప్పింది చేయలేడుగా నా అత్తమ్మ చెప్పింది చేశాడు అని ఆ ఉద్దేశంలో చిరాకు వస్తుంటది. చిరాకు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? ఏం చేయండి, నీకు కొంచెం తిట్టినట్టు కోపడతాను. అంతేనా? కోపడినప్పుడు మీరేం చేస్తారు? మీకు మందు కూడా అలవాట్లేదు. అలవాటు అలా తర్వాత మళ్ళీ నచ్చ చెప్తారు ఆయన. ఇప్పుడు ఒక సింపుల్ ఆన్సర్, అమ్మనా భార్యనా అంటే మీరు ఏమంటారు? చాలా కష్టమైన ఆన్సర్, ప్రతి మగాడికి కష్టమైన ఆన్సర్. అది నేను అసలు తీసుకున్నాను, అది ఆన్సర్ కాదు. అది అసలు ఆన్సర్ ఉంటే ఇక నా లైఫ్లో అయితే నేను చాయిస్ లేదు. ఓకే, అది. సో దీనికి ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. రైట్, ఫైనల్ బెలూన్ వచ్చేసింది. మీకు మీ ఆవిడ ఎలా ఉంటే బాగా నచ్చుతుంది? మీకు మీ ఆయన ఎలా మారుతే బాగుండు అని ఇంకా అనిపిస్తుంది? ఒకటేనండి, ఉన్న జీవితం చాలా చిన్నది. ఆ చిన్న జీవితంలో గొడవలు కానీ తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. కొట్టింది కూడా అంత లేదు ఇదేం చెప్పి కొట్లాడలు లేదు. మీరు ఎప్పుడైనా చేయొచ్చారా? ఉంటుందండి, ఎవరైనా. ఇప్పుడు తనకైనా మీరు చేయొచ్చారా? అంతగా కరెక్ట్ గా కాదు కానీ కొద్దిగా ఎత్తాను. చెయ్యి ఎత్తడం చాలా తప్పు. నేను ఒప్పుకుంటాను. చెప్పండి, మీరు చెప్పండి ఎందుకు ఎత్తాల్సి వచ్చిందో. సరే బా, నువ్వు స్టార్ట్ చేయి. ఏమైంది చెప్పు. ఏంటండి, తను పాప ఫస్ట్ బర్త్డే అప్పుడు మనకు శారీ కింద దేనివల్ల గీరుకుపోయి ఉండే. సో అది కూడా చూసుకోలేదు తను. అది పాప ఏడుస్తుంది అని, కానీ అందరికందరు ఏంటంటే ఫంక్షన్ కదా ఏడుస్తుంది అని, చిన్న పాప కాబట్టి ఏడుస్తుంది అని అనుకున్నాం. తెల్లారి వరకు చూసుకోలేదు తను. ఆ మాత్రం కూడా చూసుకోకపోతే ఎందుకంటే ఎందుకు ఏడుస్తుందనే తల్లికంటే ఇంకొకరికి తెలియదు. కానీ అప్పుడు లంగా వేసాం, పాపకు కనిపించలేదు, నాకు కూడా తెలియలేదు అంట. మీరు చెప్పండి, ఇలాంటి మిస్టేక్స్ ఇంకెప్పుడు జరగవు, జాగ్రత్తగా అన్ని చూసుకుంటాను అని ఇప్పటి నుండి ఇలాంటి మిస్టేక్స్ ఏవి జరగకుండా చూసుకుంటాను జాగ్రత్తగా. నన్ను అర్థం చేసుకుంటే అంతకుమించి ఇంకేముంది. మీరు మాత్రం లక అరే 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 ఫిక్స్ అయిపోండి. ఏదున్నా మనసు నుంచి మాట్లాడండి. రైట్, కళ్ళల్లో కళ్ళు. కళ్ళు కళ్ళు ప్లస్. ఫస్ట్ క్వశ్చన్, నేను కాఫీ తాగుతారా? పాలు ఒకటి తాగుతారు. ఓకే, డికాషన్ తాగుతారా? డికాషన్ తాగారండి. ఓకే, సో మార్నింగ్ లేవగానే మిమ్మల్ని అరుచుకుంటూ వసే పాలు తీసుకురావి అని చిరాగ్గా అడిగితే అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే లేవగానే పాలు తాగాడు, కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత టీవీ చూసిన తర్వాత ఆయన ఏం అడగడు, నేనే తీసిస్తాను. ఎంత స్వీట్ అండి. ఎప్పుడైనా మీ మీద చిరాకు చూపించారా? చాలా విషయాలు. అప్పుడు మీరేం ఫీల్ అవుతారు మీ వారు మీ మీద చిరాకు చూపించినప్పుడు? బతుకుండడమే వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకని? ఎందుకని అంటే మేడం, నేను జాబ్ హోల్డర్. ఫస్ట్ మార్నింగ్ లేస్తాను, కుకింగ్ ప్లస్ పిల్లల్లో డ్రెస్సింగ్ బాతింగ్ అంతా ఇంకా నేనే చూసుకోవాలి. ఈయన ఏంటంటే లేచి అలా కూర్చుంటాడు, నేను ఆయనకి చాలా సపోర్ట్గా ఉంటానండి. ఫస్ట్ కనీసం నా వైఫ్ ఇలా సపోర్ట్గా ఉంది, నన్ను సపోర్ట్ చేస్తుందనే ఫీలింగ్ ఆయనకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ అస్తమానం తిడుతూ ఉంటారు. ఈవెన్ మెయిన్గా నాకు గోల్డ్ కూడా అంతా ఆయనకి ఇచ్చేసానండి, ఆయన బిజినెస్కి కావాలని. బా నువ్వేమంటావు బా? నువ్వు పేకాటకు తీసుకోలేదు, తాగుడికి తీసుకోలేదు, అది మా భవిష్యత్ కోసమే బిజినెస్ లో పెట్టాను. మీ ఆవిడని చూసుకుంటూ అది వీలైనంత తొందరలో మళ్ళీ చేపిద్దామని చూస్తున్నాను. మీరు ఎలా మేనేజ్ చేసి తనకి వేరే సంతోషాలు ఇస్తున్నారు? ఏ రూపంలో సంతోషాలు ఇస్తున్నారు? నాకు ఉన్నా లేకపోయినా తనకు కానీ పిల్లలకు కానీ ఏది కూడా ఇది మాకు లేదు, ఆ గోల్డ్ తప్ప మిగతా దగ్గర ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ కాకుండా చూస్తున్నాను. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అక్క మీరు బావ దగ్గర నుంచి? వాట్ ఈస్ దట్ వన్ థింగ్? హెల్పింగ్ అండి. హెల్పింగ్ అంటే ఇప్పుడు ఏదైనా వచ్చిన తర్వాత కొంచెం ఏదైనా పని చేసి పెట్టాలి కదా. మొత్తం మార్నింగ్ లేచి చేసుకోవాలి అంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం నా హెల్త్ చాలా ఇదిగా ఉంటుంది. నాకు కూర్చొని లేవాలంటే మొక్క నొప్పులు అండ్ ఆఫీస్కి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. ఎంతమంది పిల్లలండి? 2 పిల్లలండి. అంటే 2 పిల్లల్ని మిమ్మల్ని పట్టించుకోవట్లేదు? పట్టించుకుంటున్నారు. ఓకే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్ చేసి వస్తే ఎలా ఉంటామండి అసలు టెన్షన్స్ ఓపిక అంతా పేషెన్స్ అంతా అవుట్ అయిపోతుంది. బెలూన్ బర్స్ట్ చేసి దగ్గర అవ్వండి, నేను చెప్తాను. రజనీకాంత్ అన్న, ఇక్కడ సైడ్ నువ్వు ఎలా సమర్థించుకుంటావు? నేను ఆఫీస్ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టేసి ఆమె టెన్షన్లు కూడా అర్థం చేసుకొని వీలైనంత వరకు సపోర్ట్ చేయడానికి చూస్తాను. సూపర్. అక్కకి నీలో ఏం మారాలని అక్క అనుకుంటుందని నువ్వు అనుకుంటున్నావు? ఆమె మీద చిరాకు పడకుండా బాగుంటుంది. అదొకటేనా? అంతే, అదొకటేనా? సో మీరు చిరాకు పడకుండా స్వీట్ గా అది చెప్పాల్సిందే, కొంచెం మాట్లాడి ప్రేమతో 7 years నుంచి చెప్తూనే ఉన్నాను. చెప్తున్నాడు అక్క. 7 years నుంచి చెప్తున్నారు, కానీ ఏంటంటే మరి కోపంగా ఉండడము చేయడము, మీరు కూడా కొంచెం పని చేయాలి కదా, ఆఫీస్ పని కాదు కదా, ఇంట్లో పని కూడా చేసుకోవాలి కదా. ఒక్కదాన్ని ఎక్కడైనా చేసుకుంటే 2 పిల్లలు ఏదన్నా బయటకు వెళ్ళాలి తీసుకురావాలి అన్న కూడా నాకు కూడా చాలా రిస్కీ, ఇబ్బందిగా చాలా. సో ఇక్కడ చిన్న చిన్న చేంజెస్ ఇప్పుడు ఓపెన్ అయ్యి మీకు అక్క ఎలా చేంజ్ అవ్వాలి, మీకు ఎలా నచ్చుతుంది? పెద్దగా ఆమెతో నాకేం ప్రాబ్లమ్స్ లేవు, కానీ ఇదే చిన్న చిన్న విషయాల్లో పట్టించుకోదు అనమాట. అప్పటి వరకు చేసేస్తావు, మళ్ళీ అది వెంటనే మర్చిపోతావు, మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ మళ్ళీ నేను చెప్పాల్సి వస్తుంది. అదొకటి చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. అదొకటే. కొన్ని వినకపోవడం కారణం ఏంటంటే ఏది కూడా నువ్వు ఏం చేస్తున్నా కూడా మాకు తెలియాలి కదా. నేను కూడా జాబ్ చేస్తున్నా కానీ నాకు తెలియాలి కదా, ఏం తెలియదు, ఏది ఓపెన్ అవ్వరు. అది కూడా నాకు చాలా ఇది చాలా కష్టం. ఏం చేయాలనుకుంటున్నారు, ఏంటి ఫర్దర్ ప్లాన్స్ ఏంటి? నా ప్రాబ్లమ్స్ నాకే ఉంటాయి, అది మళ్ళీ నీకు చెప్పేసి ఆ ప్రాబ్లంలో నువ్వు కూడా ఇన్వాల్వ్ అయిపోయి నువ్వు బాధపడి నేను బాధపడడం నాకు ఇష్టం ఉండదు. వెరీ గుడ్. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. ఫైనల్గా ప్రామిస్ టైం మనకి ఇక్కడ 7 yearsకే కొంచెం ల్యాగ్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ 93 years ఉన్నాయి మీ ఇద్దరు కదా. 93 years హ్యాపీగా ఉండాలంటే ఒకరికొకరు ప్రామిస్ చేయాలి. ఏం ప్రామిస్ చేస్తారో మీకు తెలుసు. అక్క నీతో స్టార్ట్ చేద్దాం. నేను కూడా ఆయన చెప్పినట్టే వింటాను, మనకి ఏది బాధ కలిగిన పనులు చేయండి. సరే, నీ సైడ్ నుంచి ఎలాంటి ప్రామిస్ చేస్తున్నావు? ఇప్పటి నుంచి ప్రతిదీ కూడా నీకు చెప్పి షేర్ చేసుకొని నీ సజెషన్ కూడా తీసుకొని ఫర్దర్గా ఇంప్రూవ్ అవడానికి చేస్తాను. చిరాకు పడను. ఇప్పటి నుంచి ఇంకో బ్యూటిఫుల్ లైఫ్ స్టార్ట్ అవబోతుంది. వెరీ నైస్. అండ్ మొండి మొగుడు పెంకి పిల్లల తరఫు నుంచి, జీ తెలుగు తరఫు నుంచి మిస్టర్ అండ్ మిస్సెస్ రజనీకాంత్ గారికి 100 ఇంకా 7 ఎక్స్ట్రా ఇద్దాం. 100 లవ్లీ బ్యూటిఫుల్ ఇయర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో ఈ గొడవని ఇలా వదిలేసి మనం ఫైనల్ రౌండ్కి వెళ్ళిపోదాం. కానీ ఫైనల్ రౌండ్ ఇద్దరు 2 couples వెళ్తారు, ఒక కపుల్ రెస్ట్ తీసుకుంటారు. ఓకే, టఫ్ టైం. ఎవరికి నచ్చదండి ఇది, బేసికలీ మాకు కూడా నచ్చదు, కానీ ఎక్కడో కాంపిటీషన్ కాబట్టి టైటిల్ ఒక్కరే విన్నర్ ఉండాలి కాబట్టి. సో 3 couples లో ఒకరు ఎలిమినేట్ అవుతారు. సో 3 rounds కంప్లీట్ అయ్యేసరికి మీ స్కోర్స్. ఫస్ట్ రౌండ్ సీక్రెట్ స్కోర్స్ అని చెప్పాము. ఆ స్కోర్ కూడా వేసిన తర్వాత రాజు అండ్ ఝాన్సీ గారు మీరు 3 rounds లో కూడా లీడింగే. నెక్స్ట్ 3 rounds హ్యాపీగా జరిగాయి. మీ స్కోర్ వచ్చేసి 1100 points. మిస్టర్ అండ్ మిస్సెస్ నాగరాజ్ గారికి 1100 points అండ్ అలాగే ఇప్పుడు మిస్టర్ అండ్ మిస్సెస్ రజనీకాంత్ గారికి 1300 points. సో ఫైనల్ గా ఈ షో నుంచి రెస్ట్ తీసుకునేవారు మిస్టర్ అండ్ మిస్సెస్ నాగరాజ్ గారు. ఐఎమ్ సో సారీ అండి, బట్ యూఆర్ రాకింగ్ కపుల్. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ అండ్ మిస్సెస్ నాగరాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇప్పుడు గేమ్ రౌండ్కి వచ్చేసాం. ఈ రౌండ్ లో తెలిసిపోతుంది మిస్టర్ అండ్ మిస్సెస్ రాజు గారా, మిస్టర్ అండ్ మిస్సెస్ రజనీకాంత్ గారా ఈ మొండి మొగుడు పెంకి పిల్లని టైటిల్ గెలుచుకునేది. ఏం లేదు, బాక్సెస్ ఉన్నాయి కదా, బాక్సెస్ మీద డైరెక్షన్ ఉంది. అలా అని హస్బెండ్ అలా డైరెక్షన్ ఫాలో అవుతూ అక్కడికి వెళ్ళిపోవాలి. ముందు అక్కడ బాక్సెస్ డైరెక్షన్ లేని బాక్సెస్ లో ఇద్దరు కూర్చుంటారు, వైఫ్లు. ఇద్దరు వైఫ్స్ కూర్చుంటారు అక్కడ. వాళ్ళ మీద ఏముంది, బౌల్ ఉంది, వీళ్ళ మీద ఏముంది, ట్రే ఉంది. సో ఈ బాల్ ట్రే మీద పెట్టుకొని అలా డైరెక్షన్ ఫాలో అవుతూ అలా వెళ్ళిపోయి ఆ బౌల్లో వేయాలి. సో అలా ఎన్ని బాల్స్ వేస్తే అన్ని పాయింట్స్. కానీ చేతులు వెనక్కే పెట్టాలి. మీరు ట్రేలో ఉన్న బాల్ ఇలా అని బౌల్లో వేయాలి. రెడీ, ద టైమ్ స్టార్ట్స్. చెయ్యి వాడకూడదు ప్లీజ్. యువర్ టైమ్ స్టార్ట్స్. చెయ్యి అస్సలు వాడకూడదు. కమాన్ రజనీకాంత్ అన్న, పరిగెట్టండి. ఆ
అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బాల్ మిస్ అవ్వకూడదు, బౌల్లోనే వేయాలి. అమ్మయ్య, ఇందాక మిస్ చేసిన బాల్ రవి ఇచ్చేసాడు. మిస్ చేసిన బాల్ మళ్ళీ ఇచ్చేసారండి, నేనేం తప్పు చేయట్లేదు. జాగ్రత్తగా పద్ధతిగా నడక సల్ల ఉండా నడు నడిచేస్తున్నాడు. కొంచెం టైం పాస్ ఏం తింటావు రోజు? ఇది ఏ చూడు చక్కలేదు. అమ్మో అగో ఏం ఆడుకుంటున్నావా? వెరీ గుడ్. అక్కడి కంటే ఇక్కడ బాల్స్ 3 times ఎక్కువ ఉన్నాయి. రజనీకాంత్ గారు మీరు నడిస్తే కుదరదండి, పరిగెట్టేయాలి. రజనీకాంత్ గారు ఏదున్నా తురుంకాల్లో చేస్తారు. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 2, 3, 9, 10, 11, 11, 11, 11. 1, 2, 3, 4 అంతే. రజనీకాంత్ అన్న ఇవాళ మొండి మొగుడు పెంకి పిల్లల టైటిల్ విన్నర్ మిస్టర్ అండ్ మిస్సెస్ రాజు గారు. అది స్పిరిట్ అంటే, అది స్పిరిట్ అంటే. కానీ ముందుగా ఇంత అద్భుతంగా పార్టిసిపేట్ చేసినందుకు పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అలాగే పార్టిసిపేషన్ గిఫ్ట్స్ గర్ల్స్ కి, లేడీస్ కి అండ్ జెంట్స్ కి. అందమైన లేడీస్ కి సారీస్, ఇది కూడా లేడీస్ కే, కానీ మా జెంట్స్ కే వేస్తున్నాను. ఏమైతుంది? అదేంటి నువ్వు రూల్స్ బ్రేక్ చేయి. ఒకటే కదా, ఏం కాదు. ఇప్పుడు మీరేయండి, ఇప్పుడు మీరేయండి, మీరేయండి. వెరీ నైస్. అండ్ ఇప్పుడు ది మెయిన్ గిఫ్ట్ జీ తెలుగు తరపు నుంచి మిస్టర్ అండ్ మిస్సెస్ రాజు గారికి హోమ్ థియేటర్. కంగ్రాచులేషన్స్. అండ్ అంతేకాదండి, కింద పెట్టండి, ఇంకో గిఫ్ట్ ఉంది. మీరు వంటగదిలో బాగా కష్టపడుతున్నారని మాకు తెలిసింది, అందుకే జీ తెలుగు తరపు నుంచి ది విన్నింగ్ కపుల్ కి మిక్సీ. థాంక్యూ సో మచ్. అండ్ అక్కడికి అయిపోలేదండి, షీల్డ్. సో అదే అండి మా ప్రయత్నం. ఎక్కడో వాళ్ళ మొగుడు పిల్ల మధ్యలో ఆ ప్రేమ మళ్ళీ ఇంకా ఇంకా పొంగాలి, ఇంకా గొప్పగా బయటికి రావాలి అని చెప్పి ప్రయత్నం ఇది. మీరు కూడా మీ హస్బెండ్స్ తో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే టీవీలో కనిపిస్తుంది కదండి అక్కడ స్క్రోలింగ్. సో ఆ మెయిల్ ఐడికి మీరు ఫోటోస్ పంపించండి, డీటెయిల్స్ పంపించండి.